పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఆహా, ఈ పాటలు అలా వింటుంటే అలా మనం కూడా ఆ రాముడిని తలుచుకుంటూనే ఉంటాం కదా. పెద్ద తెర అయినా చిన్న తెర అయినా రాముని సినిమా వస్తుందంటే మనం ఎలా టీవీలకు అతుక్కుపోయే వాళ్ళం కదా. సినిమాలు అనే కాదు, రామాయణం సీరియల్గా వచ్చినప్పుడు అంతే ఇష్టంగా చూసాం. అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో రామాయణాన్ని మళ్ళీ మనకి అందించడానికి నితీష్ తివారీ అద్భుత ప్రయత్నం చేస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సీతగా మన సాయి పల్లవి కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక రిలీజ్ ఎలాగో ఈ ఏడాది దీపావళికి ఉంది కాబట్టి ఇప్పటి నుండే ప్రమోషన్ స్టార్ట్ చేస్తుంది మూవీ టీం. ముందుగా మన రాముని ఫస్ట్ లుక్ రాబోతుంది. భారతీయ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న పౌరాణిక సినిమాలపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. అదే సమయంలో ప్రేక్షకుల ఊహలకు మించిన స్థాయిలో తెరకెక్కుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న మహత్తర చిత్రం రామాయణ. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతూ ఉండగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. అందుకే ఈ మహత్తర ప్రాజెక్టుపై మొదటి రోజు నుండే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాదాపు 3,000 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ స్థాయి బడ్జెట్తో రూపొందుతున్న భారతీయ సినిమా చాలా అరుదుగా ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టును కేవలం ఒక సినిమా అనే దానికంటే ఎక్కువగా ఒక దృశ్య కావ్యంగా భావిస్తున్నారు. పౌరాణిక గాథను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయిలో చూపించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా నుండి విడుదల కానున్న టీజర్ కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ క్లియరెన్స్ ఇచ్చింది. అంటే టీజర్ ను అధికారికంగా విడుదల చేయడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకి లేదు. అందుకే సినిమా టీం ఈ టీజర్ ను ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో మొదటిసారి స్పష్టంగా చూపించే వీడియో ఇదే కావడంతో సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టీజర్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటికి వచ్చింది. ప్రస్తుతం మనకి ఉన్న సమాచారం ప్రకారం రామ అనే టైటిల్తో విడుదల కానున్న ఈ టీజర్ నిడివి 2 నిమిషాల 38 సెకండ్లు ఉండబోతుందంట. నార్మల్గా టీజర్లు చిన్నగా ఉంటాయి, కేవలం 1 నిమిషంలో లేదా 1.5 మినిట్లో ఉంటాయి. కానీ ఈ టీజర్ మాత్రం కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల సినిమాలోని ప్రపంచాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా పరిచయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ టీజర్ కు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఈ వీడియోను అన్ని వయసుల వారు థియేటర్లో లేదా ఇతర ప్లాట్ఫామ్లలో ఎలాంటి పరిమితులు లేకుండా చూడవచ్చు. పౌరాణిక కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో కుటుంబ సమేతంగా చూసేలా ఉండడం సహజమే. ఇప్పటి వరకు చిత్ర బృందం ఈ సినిమా నుండి చాలా తక్కువ కంటెంట్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా టైం అయినా కానీ ఏ పోస్టర్, ఫోటో, వీడియో బయటకు రాలేదు. అందుకే సినిమా అనౌన్స్మెంట్ టైంలో టైటిల్ ను పరిచయం చేసే ఒక చిన్న వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత రామాయణ ది ఇంట్రొడక్షన్ అనే ఒక ప్రత్యేక క్లిప్ ను అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో నిడివి సుమారు 3 నిమిషాల 3 సెకండ్లు ఉంది. ఆ వీడియోలో ప్రేక్షకులు మొదటిసారి సినిమాలోని విజువల్ ప్రపంచాన్ని చూశారు. ముఖ్యంగా భారీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో రూపొందించిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాలోని పౌరాణిక ప్రపంచాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎలా చూపించబోతున్నారో ఆ వీడియోలో చిన్న పరిచయం ఇచ్చారు. అదే వీడియోలో హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించిన ఫస్ట్ లుక్ ను కూడా చూపించారు. ఆయన లుక్ చాలా సింపుల్ గా కానీ ప్రత్యేకమైన ఆరాతో కనిపించిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అలాగే రావణుడి పాత్రలో కనిపించబోతున్న యష్ లుక్ కూడా ఆ వీడియోలో చూపించారు. ఆయనను పూర్తిగా భిన్నమైన రూపంలో చూపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు విడుదల కాబోయే టీజర్ మాత్రం మరింత పెద్ద స్థాయిలో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో సినిమా కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన దృశ్యాలు, పాత్రల పరిచయాలు, అలాగే భారీ యుద్ధ సన్నివేశాల సూచనలు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యమైన అంశం.
పౌరాణిక కథలను ఆధునిక ప్రేక్షకులకు దగ్గర చేయడానికి అత్యున్నత స్థాయి విఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రపంచ స్థాయి టెక్నికల్ టీం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నట్లు సమాచారం. అందుకే దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. కథలోని ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యత ఇచ్చేలా స్క్రీన్ ప్లేను రూపొందిస్తున్నారట. ముఖ్యంగా రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు వంటి కీలక పాత్రలను ప్రేక్షకులు కొత్తగా అనుభవించేలా చూపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకే నిర్మాణ విలువలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ మహత్తర చిత్రం 2026 నవంబర్లో విడుదల కానుంది. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పండుగ సమయంలో విడుదలైతే ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే రామాయణ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన నటీనటులు అన్నీ కలిపి ఈ ప్రాజెక్టును ఒక మహత్తర దృశ్య కావ్యంగా మార్చబోతున్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 2న విడుదల కానున్న టీజర్ పైనే ఉంది. ఆ వీడియో ద్వారా ఈ మహత్తర సినిమా ప్రపంచం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు మొదటి స్పష్టమైన చూపు లభించనుంది. సినీ అభిమానులు కూడా ఈ టీజర్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి టీజర్ విడుదలైతే ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.